మా ఇంట్లో ఫంక్షన్స్‌కి వంటలు రెడీ అయిపోయాయి. మటన్ కర్రీ చేస్తున్నాడు. ఫ్రెష్‌గా కడిగి పెట్టాడు. ఇవన్నీ మసాలాలనమాట. నేనైతే దగ్గరుండి చూశాను ఏమేం చేస్తున్నాడని చెప్పి. సో, ఫస్ట్ అయితే మటన్ కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాడు. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాడు. బాగా చేశాడనమాట. పప్పుకు కూడా వేసుకున్నాడు. సాంబార్ అనమాట ఇది. ఒక పక్క సాంబార్ మసిలిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ ఏమో ఇతను కలియబెడుతున్నాడు మటన్ కోసం. మటన్ ముక్కలు కూడా ఫ్రెష్‌గా కడిగి వేసేసి మంచిగా కలుపుకున్నాడు. మటన్ కర్రీ అయితే ఎంతసేపు టైం పడుతుందో అనుకున్నాను. కానీ చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్‌లో ఉడికిపోయింది. అండ్ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. అండ్ దెన్ బగారా రైస్ కోసం ఎసురు పోసుకున్నాడనమాట. మళ్ళీ వాటర్ లాగా పోసుకొని స్టార్ట్ చేసేసాడు. బగారన్నం కూడా అయిపోయింది. సో, వంటలైతే ఇలా స్టార్ట్ అయ్యాయి. చికెన్ కర్రీ కూడా చేపించుకున్నాము మేము. చికెన్ కర్రీ లేకపోతే అసలు బగారన్నం కాంబినేషన్‌లోకి బాగుండదు కదా! అదనమాట. బగారన్నం కూడా రెడీ అయిపోయింది. అండ్ వైట్ అన్నం కూడా తినని వాళ్ళ కోసం వండిపిచ్చాము. ఫైనల్‌గా అయితే బగారన్నం, వైట్ అన్నం, సాలడ్, ఆనియన్, కీర్ అండ్ క్యారెట్ సలాడ్, మటన్ కర్రీ.